హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే చాలామంది మగవాళ్లలో సెక్జువల్ డ్యూరేషన్ ఎందుకు తగ్గుతుంది, టైం ఎందుకు తగ్గుతుంది, అసలు టైం ఎంత, మగవాళ్ళు సెక్స్ ఒకసారి పెనిట్రేట్ చేస్తే ఎంత టైం ఉండాలనేది మనం తెలుసుకోవాలి. 2 నుంచి 5 నిమిషాల వరకు సెక్స్ నాన్ స్టాప్, అంటే అంగం యోనిలో ఉండి సెక్స్ చేస్తున్నప్పుడు ఆ టైం మనం లెక్క కడతాం. ఆ టైం 2 to 6 minutes, 5.5 minutes, 6 minutes వరకు ఉండి తీరాలి. మ్యాక్సిమం 5.5 minutes ఉండాలి. మినిమం 2 minutes అయినా యోనిలో అంగం ఉండగలగాలి. బిలో 2 minutesకి డిశ్చార్జ్ అయిపోతుంది అనుకోండి, అది సమస్యే, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషనే, దానికి సమస్య కింద జమ కడతాం. ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వస్తుందని చాలామంది, సార్ అంగం పెడుతుండగానే, పెట్టకముందే 2 స్ట్రోకులు 3 స్ట్రోకులు ఇస్తుండగానే వీర్యం కారిపోతుంది అని అందరికీ ఇదే దాదాపు 75% మందికి ఇదే సమస్య. ఈ టైం ఎందుకు తగ్గుతుందంటే ముఖ్యంగా మనం బాల్యంలో చేసుకున్న తప్పుల వల్ల ఈ టైం తగ్గుతుందండి. బాల్యంలో ఏం తప్పులు చేసుకున్నాం? ఇప్పుడు ఒక అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది, ఆమెకి ఎప్పుడు రాంది ముట్లు వస్తుంటాయి. 12-13 yearsకు ఆమె పెద్ద మనిషి అవుతుంది, ఆమెకు ముట్లు వస్తాయి. బాబు ఉన్నాడు, ఆడు పెద్ద మనిషి అయ్యాడు అనుకోండి, ఆడికి ఎప్పుడు రాంది వీర్యం వస్తుంటుంది. ఇద్దరికి ఒకేసారి మొదలవుతుంది. కానీ అమ్మాయిలు ఏం చేయరు, కానీ బాబు అక్కడి నుంచి ఆడుకోవడం మొదలు పెడతాడు. దీంతో అంటే హస్తప్రయోగం నేర్పిస్తారు, చూస్తాడు, ఎక్కడో నేర్చుకుంటాడు. హస్తప్రయోగం చేయటం వల్ల ఏమవుతుంది, మన బ్రెయిన్లో, మన బాడీలో, మన శరీరంలో అన్ని నరాల మధ్య కెమికల్ ఉంటుంది, హార్మోన్, హ్యాపీ హార్మోన్ అంటారు, న్యూరో హార్మోన్ కూడా అంటారు, దానికి సెరిటోనిన్ కూడా అంటారు. ఆ సెక్స్ సెంటర్లో ఆ కెమికల్ తగ్గిపోవటం వల్ల మన సెక్జువల్ డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది. మనం తొందర కొట్టుకొని ఏం చేస్తాం, ముగించుకుందాం, తొందరగా ఉల్లాసం పొందుదాం, ఎవరు చూస్తారేమో భయంతో, మొదట్లో టీనేజ్లో. అప్పుడు ఏం చేస్తాం, హస్తప్రయోగం తొందరగా ముగించుకోవడానికి మనం తొందరగా వీర్యం బయటికి తీసే ప్రయత్నంలో అదే అలవాటు బ్రెయిన్కి పడిపోతుంది. మనం ఒక టైం క్లాక్ సెట్ చేసుకుంటాం, మనం తొందరగా వీర్యం బయటికి తీసేయడం. కండిషన్ రిఫ్లెక్స్ అంటారు దానికి. కండిషన్ రిఫ్లెక్స్ అంటే సెక్జువల్ డ్యూరేషన్ తగ్గిపోయింది, డిశ్చార్జ్ థ్రెషోల్డ్ అనేది తగ్గిపోయింది. మన దేవుడు ఎంత టైం ఇచ్చాడో ఆ టైంకి తగ్గించుకొని మనం తొందరగా డిశ్చార్జ్ చేసే అలవాటు బ్రెయిన్కి వేసుకున్నాం. ఆ టైం చివరి వరకు అదే టైంకి ఉండిపోతుంది. మీరు రేపు పెళ్ళయ్యాక కూడా మీకు తొందరగా వీర్యం బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు ఆపాలనుకున్నా కూడా అది ఆగదు. ఇప్పుడు మూత్రం వస్తుంది అనుకోండి, ఆపుకోగలుగుతాం. మలం వస్తుంది అనుకోండి, మోషన్, అది కూడా ఆపుకోగలుగుతాం. బాత్రూమ్కి వెళ్ళే వరకు, వాష్రూమ్కి వెళ్ళే వరకు ఆపుకోగలుగుతాం. ఈ 2 ఆపుకోగలుగుతున్నాం. 3వది, మన వీర్యం మనకిష్టం లేకుండా, మనం ప్రమేయం లేకుండా, ఆమె భావిప్రాప్తి చెందకముందే మన అంగం మెత్తబడుతుంది వీర్యం వెళ్ళిపోవటం వల్ల. మనం ఆపుకోవాలనుకున్నా కూడా మన వీర్యం ఆపుకోలేకపోతున్నాం. మన అంగము, మన శక్తి, మన శరీరం అయినా మన వీర్యం మీద మనకు పట్టు లేదు, మన ఎజాకులేషన్ మీద మనకు పట్టు లేదు. ఎందుకు లేదంటే గతంలో చేసిన తప్పుల వల్ల ఆ పట్టుతత్వం, నరాల మధ్య ఉన్న పట్టుతత్వం, ఆ కండరాలకు ఉండాల్సిన పట్టుతత్వం అది ఏమీ లేకుండా పోయింది. ఎందువల్ల అంటే గతంలో చేసిన హస్తప్రయోగం వల్ల, సెరిటోనిన్ అనే ఒక కెమికల్ తగ్గిపోవటం వల్ల. రెండోది ఏంటంటే ఇక్కడ అంగం ముందు భాగంలో సబ్స్టెన్స్ పి అనే ఒక కెమికల్ ఉంటుంది. ఈ డెల్టా ఆల్ఫా అని ఇక్కడ ఫైబర్స్ ఉంటాయి, నరాల ఫైబర్స్. ఈ నరాల ఫైబర్స్ మధ్య ఒక కెమికల్ పెరిగిపోతుంది, సబ్స్టెన్స్ పి అని. దానివల్ల సెన్సిటివ్ కూడా బాగా పెరిగిపోతుంది. అంగం సెన్సిటివ్ పెరిగిపోవటం వల్ల ఆటోమేటికల్లీ తొందరగా వెళ్ళిపోవడం జరుగుతుంది వీర్యం. మన పార్ట్నర్ భావిప్రాప్తి చెందకముందే మనం వీర్యం బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి, అన్యోన్యత తగ్గిపోతుంది, మనస్పర్ధాలు, గొడవలు ఎక్కువైతాయి. చాలామంది కేసుల్లో, ఇట్లాంటి కేసులలో ఏమవుతుందంటే విడాకుల దాకా పోతుంది. కొన్ని కేసులు అక్రమ సంబంధాల దాకా కూడా పోతున్నాయి, మేము చూస్తున్నాం. చాలామంది, సార్ సెక్స్లో, శృంగారంలో అసంతృప్తి, మాకు బాధ ఉంది సార్, ఇప్పటి నుంచి కాదు సార్, పెళ్ళి 10 సంవత్సరాలు అయింది, ఇదే బాధ నాకు మొదటి నుంచే ఫస్ట్. అది వచ్చింది కాదు, ఈ సమస్య తెచ్చుకుంది మనం. హస్తప్రయోగం వల్ల కాదు, ఏం కాదు, చేసుకుంటారా అని కొందరు డాక్టర్ అనడం వల్ల వీళ్ళు విజృంభించి మరి ఉద్యమంలో చేసుకుంటున్నారు. భార్య పుట్టినికిళ్ళు కూడా వెళ్ళినా కూడా వీళ్ళు హస్తప్రయోగం చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత కూడా హస్తప్రయోగమే. ఇది మానరు. ఎన్నిసార్లు నేను చెప్తున్నా, మానండి, ఇది మంచిది కాదు, అయినా చేసుకుంటూనే కొనసాగింపు ఇంకా ఉంటుంది దానికి. అది మానాలా? మళ్ళీ యునాని మందులతో, వైద్యంతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్ ట్రీట్మెంట్, సెక్జువల్ డ్యూరేషన్ పెంచుకోవచ్చు, సెక్జువల్ పవర్ పెంచుకోవచ్చు. హస్తప్రయోగం చేసుకోవటం వల్ల అంగం చిక్కుపోయి పల్సగా అయిపోతే దానికి దొడ్డు కూడా చేసుకోవచ్చు, అంటే దాని గర్త్ కూడా పెంచుకోవచ్చు, టైమింగ్ పెంచుకోవచ్చు, సెన్సేషన్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ
మన నరాల మధ్య తగ్గిన, మన బ్రెయిన్ సెక్స్ సెంటర్లో తగ్గిన ఆ సెరిటోనిన్ అనే కెమికల్కి యునానీ వైద్యంతో పెంచుకోవచ్చు. మళ్ళీ మన సెక్స్ టైం పెంచుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. మళ్ళీ పూర్తి స్థాయిలో పర్మనెంట్ సొల్యూషన్ యునానీలోనే సాధ్యపడుతుంది. మాకు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్తో మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళైనా, ఇండియాలో వేరే స్టేట్ల వాళ్ళైనా నాతో ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని మీరు మందులు తెప్పించుకోవచ్చు. అప్పుడు ఒక సెలవు ఇవ్వండి. మీ డాక్టర్ అస్కరీ, ఎండి యునాని.